యాదాద్రి భువనగిరి జిల్లా నెమరుగోముల గ్రామ సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. దీంతో గ్రామసభ కాస్త రసాభాసగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లా నెమరుగోముల గ్రామ సభలో గందరగోళానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, ఈ రోజు భువనగిరి నియోజకవర్గంలో 2 చోట్ల గ్రామ సభలకు వెళ్లారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభవన్ కుమార్ రెడ్డి. 2 చోట్ల కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైంది, వ్యతిరేకత ఎదురైంది. ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు నిలదీశారు, గ్రామస్తులందరూ కూడా నిలదీశారు. బలవంతంగా అక్కడి నుంచి అతన్ని పంపించడం కూడా జరిగింది. నెమరుగోలం గ్రామంతో పాటు భువనగిరి పక్కనటువంటి అనంతారం గ్రామంలో కూడా ఆయన గ్రామ సభలకు వెళ్లారు. 2 చోట్ల కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఒక్కరికి కూడా ఈ పథకాలు రాలేదు. కేవలం అనర్హులకు మాత్రమే వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే వచ్చాయి. ఎకరాల భూములు ఉన్నటువంటి బడా ఆసాములకు మాత్రమే ఈ పథకాలు వచ్చాయి అంటూ కూడా ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది. ఎన్ని రోజుల పాటు రేషన్ కార్డుల కోసం మేము ఎదురు చూడాలి, ఎన్ని రోజుల పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం మేము ఎదురు చూడాలని, మీ ఓట్లు వేయలేదా అంటూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేని నిలదీశారు. ఎమ్మెల్యేని ప్రశ్నలతో అక్కడ కడిగేయడం జరిగింది. దీంతో ఎటు పాల్పోలేక కుంభవన్ కుమార్ రెడ్డి చిరువురులాడుతూ వాళ్ళపైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, వాళ్ళపైన కోపం చేస్తూ అక్కడ ఆ సభను అధ్యంతరంగా మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక 2వ గ్రామం నెమరుగోముల గ్రామానికి వచ్చారు. అక్కడైతే దాదాపు 10 మంది పోలీసులని ముందుగానే అక్కడ మోహరించి అత్యంత పోలీసు భద్రతను అక్కడికి వెళ్లారు. ప్రతి ఒక్కరిని పోలీసుల చేత భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసుల యొక్క బెదిరింపులకు లెక్క చేయకుండా గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడ తిరగబడడం జరిగింది. గ్రామ సభనంతా కూడా బహిష్కరించారు. ఆ పేపర్లన్నింటి కూడా చించి అక్కడ నానా రసాభాస కూడా చేయడం జరిగింది. ఎందుకు అర్హులకు పథకాలు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు, ముందుగానే 10 రోజుల ముందుగానే లబ్ధిదారుల లిస్టు ఆ గ్రామ శాఖ అధ్యక్షుడికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో వచ్చింది. మరి ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి అర్థం ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ముందుగానే మీరే మాట్లాడుకొని మీరే లబ్ధాలను ఎక్క చేశారు. మళ్ళీ నామమాత్రంగా తూతు మంత్రంగా ఏదో సభలు పెడుతున్నామన్నట్టుగా ఈ గ్రామ సభలను ఎందుకు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా కుంభవన్ కుమార్ రెడ్డిని నిలదీయడం జరిగింది. ఎటు పాల్పోలేక, ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోలీసుల పహారణ అక్కడ ఆయన నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 2 విలేలో కూడా గ్రామ సభలు మధ్యలోనే నిలిచిపోయాయి, మధ్యలోనే ఆగిపోయాయి. అయిపోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకైనా భయప్రాంతాలు గురి చేస్తూ ఆ హెచ్చరించి కూడా వెళ్లారు. నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఈ గ్రామంలో ఒక్కరికి కూడా ఎలాంటి పథకాలు నేను అమలు చేయను, ఒక్కరికి కూడా లబ్ధాలకు ఎంపిక చేయను, అందరికీ ఈ గ్రామాలంతా కూడా నీ బ్లాక్ లిస్ట్ లో పెడతానంటూ కూడా ఆయన హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆయన కారు కట్టం తిరగడం జరిగింది. ఎట్టకేలకు పోలీసుల పహార నడమ, పోలీసుల రక్షణగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే రకంగా నల్గొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. అందరికీ ఇదే రకమైన పరిస్థితి, అందరికీ సంకటంగా మారింది. మంత్రులు అయితే గ్రామ సభల ముఖం కూడా చూడట్లేదు, ముఖం తిప్పేస్తా ఉన్నారు, ముఖం చాటేస్తా ఉన్నారు. ఎక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారంటే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం చాటేసుకొని తిరుగుతా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.